జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ముంబైలో సర్జరీ చేసిన నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాల్సిందిగా జనసేన నేతలు అభిమానులు ప్రత్యేకమైన పూజలు చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గోపాలపురం జనసేన నాయకురాలు ఫాతిమా ప్రత్యేక పూజలు చేశారు. అంతేకాదు సర్వమాత ప్రార్థనలు కూడా నిర్వహించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు ముంబైలో శస్త్రచికిత్స జరిగింది. ఆయన ఆరోగ్యంగా క్షేమంగా తిరిగి రావాలని చెప్పి ఇటు ఏలూరు జిల్లా గోపాలపురం జనసేన నాయకులు అయితే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లాలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్నాం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జనసేన నాయకురాలు ఉన్నారు, ఫాతిమా గారు. చెప్పండి మేడం, ఏంటి ఎలాంటి పూజలు చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ముంబైలో శస్త్రచికిత్స జరిగింది. ఈ సర్జరీ 100% సక్సెస్ అయ్యి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మళ్ళీ మన మధ్యకు రావాలని కోరుకుంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఇష్టదైవమైనటువంటి ఏలూరు జిల్లాలోని ఐఎస్ జగన్నాథపురంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వారి కోసం ప్రత్యేకంగా అర్చనలు మరియు అభిషేకములు నిర్వహించాం. అయితే పవన్ కళ్యాణ్ గారి నిరంతరము కూడా ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నటువంటి నాయకుడు. మన ప్రియతమ నాయకుడు అనారోగ్యానికి గురయ్యారని తెలిసినప్పుడు, వారికి శస్త్రచికిత్స జరిగింది అని తెలిసినప్పుడు మేమందరం కూడా గోపాలపురం నియోజకవర్గం నుంచి అందరూ ఇక్కడికి చేరి వారి కోసం ప్రత్యేకంగా పూజలు నిర్వహించాం. కేవలం ఆలయంలో మాత్రమే కాకుండా క్రైస్తవ చర్చెస్లోనూ యేసుప్రభువు దీవెనల కోసం మరియు మసీదుల్లో ఉన్నటువంటి అల్లావారి యొక్క దీవెనల కోసం కూడా మేము ప్రార్థనలు నిర్వహించాం. మేడం చెప్పండి, ఇప్పటికి ఆల్రెడీ శస్త్రచికిత్స జరిగింది, మళ్ళీ తిరిగి ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి మొక్కులు ఏమైనా చెల్లించుకుంటారని అనుకున్నారా? పవన్ కళ్యాణ్ గారు తిరిగి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత మేము మళ్ళీ కూడా ఒకసారి ఈ ఆలయానికి సందర్శించి వారి కోసం ప్రత్యేకంగా ప్రజల కోసం వారు చేసినటువంటి కార్యక్రమాలకు కూడా ఆ దేవుడు ఎప్పుడు తోడుగా ఉండాలని మళ్ళీ ఇక్కడికి మేము అందరం చేరి ఒకసారి ఈ దేవునికి మరింత అభిషేకం కూడా చేస్తామని మేము అందరం అనుకున్నాం. చెప్పండి మేడం, ఎందుకని అసలు మీకు పవన్ కళ్యాణ్ అంటే ఇంత అభిమానం? ఎందువల్ల? పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరికి అభిమానం ఉండదండి. ఆయన్ని ఒక మనిషిలాగా ఎవరూ చూడరు. ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రపంచంలో కానీ ఆయన్ని ఒక సాధారణ మనిషిలాగా ఎవరు అనుకోరు, ఒక దైవంలానే భావిస్తారు. ఆయన అందరూ కూడా జన సైనికులందరూ గుండె చప్పుడు. ఆయన ఒక దేవుడిలాగానే మేము అందరం చూస్తాము. ఆ లక్ష్మీ నరసింహస్వామిని మేము ఎలాగా దైవంగా అనుకుంటామో మేము పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము అంతే దైవంగా భావిస్తాము. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ శస్త్రచికిత్సకి గాయం అవడానికి కారణం కూడా గతంలో 2016-18 టైంలో అభిమానులు ఆయన చేపట్టుకుని లాగిన క్రమంలో గాయమైంది కాబట్టి అసలు అభిమానులకి ఏం చెప్తారు మీరు? అభిమానులు కావచ్చు, ఇటు పార్టీ కార్యకర్తలే నాయకులకి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఉప్పున ఆయన చూడటానికి వస్తున్నటువంటి అభిమానులు కానివ్వండి, ఆయన్ని తాకడానికి ఎక్కువ మంది అభిమానులందరూ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ ప్రపంచంలో ఎవరికీ లేదు. అంత గొప్ప నాయకుడు. అభిమానులు అనేది ఆపడం అనేది అతి కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా దైవంగా కనబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే రైతులు ఏదైతే గత 5 సంవత్సరాలు పడినటువంటి ఇబ్బందుల్లో ఆయన సొంత నిధులతో ప్రతి రైతు కుటుంబానికి, కౌలు రైతు కుటుంబానికి ఆయన ఆర్థిక సాయం తన సొంత నిధులతో అందించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంతటి గొప్ప వ్యక్తి ఈరోజు అనారోగ్యంతో బాధపడుతున్నారంటే చాలా ప్రతి ఒక్క జన సైనికుడే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు కూడా ఈరోజు చాలా బాధపడుతున్నారు. ఆయన మళ్ళీ త్వరగా కోలుకోవాలని అందరం కూడా కోరుకుంటున్నాం. ఆ కౌలు రైతు కుటుంబాలకు ఏదైతే ఆర్థిక సహాయం అందించారో ఆయన అందించినటువంటి ఆర్థిక సాయంలో ఈ ఐఎస్ జగన్నాథపురం గ్రామస్తులు కూడా ఉన్నారు. ఈ యొక్క గ్రామస్తులు అందరం కూడా, అలాగే గోపాలపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, అందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో ఆయన ఆరోగ్యం బాగుండాలి, ఆయన మళ్ళీ ప్రజాక్షేత్రంలో తిరగాలని అందరూ కూడా దైవంగా భావించే పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు అందరం కూడా మళ్ళీ తిరిగి ఆరోగ్యవంతంగా ప్రజల్లో తిరగాలని కోరుకుంటున్నాం. మొత్తంగా పవన్ కళ్యాణ్ అంటే మాకు దైవంతో సమానమని అయితే జన సైనికులు చెప్తున్న పరిస్థితి. అయితే ఆయనకి ఎంతో ఇష్టమైన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనే కాదు, సర్వమతాల ప్రార్థనలు చేసి ఆయన తిరిగి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి రావాలని చెప్పి అనంతరం మళ్ళీ తాము మొక్కులు చెల్లించుకుంటామని అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్9 న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.